మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కేసీఆర్ ని కలవాలంటే ఎవరిని ప్రసన్నం చేసుకోవాలి? శ్రావ్య సంతోషంగా ఉండేటోళ్ళని ప్రసన్నం చేసుకోవాలి. అది ఎవ్వరు జాంతానై. ఈ కేటీఆర్ని కలవాలంటే తిరుపతిని ప్రసన్నం చేసుకోవాలి. కేసీఆర్ని కలవాలంటే జోగులపల్లి సంతోష్ రావుని ప్రసన్నం చేసుకోవాలి. సంతోష్ రావు ఆడిందే ఆట, పాడిందే పాట. గత ప్రభుత్వంలో ప్రగతి భవన్లో కేసీఆర్ అపాయింట్మెంట్ కావాలంటే ఎవరినైనా ఆయన అడగాలి అంటే సంతోష్ రావుని అడగాలి. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఆఫీసర్లు అయితేనేది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితేనేది, ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. ఇన్ఫ్యాక్ట్ ప్రగతి భవన్కి పోయిన తర్వాత పెద్ద ఆయనను కలవాలని ఎవరైనా అపాయింట్మెంట్ అడిగితే ఈ పెద్ద మనిషికే ఫోన్ పోతుంది. ఎవరికి? పెద్ద మనిషి అంటే ఎవరు? సంతోష్ రావుకే, హ్యాపీ రావుకే ఫోన్ పోతుంది. ఇట్లా సార్ ఇట్లా కేసీఆర్ గారిని కలవాలంటే పలానా వ్యక్తి వచ్చిండు అంటే ఈయన చెప్పాడు, కేసీఆర్కి చెప్పాలి కదా. ఈయన విచిత్రం ఏంటంటే ఈ శత్రువులను పక్కనే పెట్టుకుర్రు బీఆర్ఎస్ వాళ్ళు. సంతోష్ చేరవేయాలన్నా కేసీఆర్కి అపాయింట్మెంట్ కోసం వచ్చిండ్రు, వీళ్ళు పలానా వ్యక్తి మీకోసం వచ్చిండ్రు, కలవాలనుకుంటున్నారు అని చెప్పి సంతోష్ చెప్పాలనా? చెప్పాడు. మరి సంతోష్ చెప్పకపోతే కేసీఆర్కి ఎట్లా తెలుస్తుంది? ఆయనకి ఏమైనా దివ్య దృష్టి ఉన్నదా? ఎవరెవరు వస్తుర్రు, గేట్ దగ్గర ఎవరు ఉన్నారు, ఎవరు కాపలాగా వస్తుర్రు, ఎవరు చూసుకోవాలి, ఏం చేయాలనేది ఉండదు. మరి ఇప్పుడు చెప్పండి, మీ పార్టీ నాయకులకు శత్రువులు ఎవరు? మీరు కదా. మీ పార్టీ కార్యకర్తలను దూరం పెట్టింది ఎవరు? మీరు కదా. ఈడనేమో కేటీఆర్ని కలవాలంటే తిరుపతిని ప్రసన్నం చేయాలి, కేసీఆర్ని కలవాలంటే సంతోష్ని ప్రసన్నం చేయాలి. ఇక సంతోష్కి చేదోడు వాదోడు ఉన్న బ్యాచ్ కొంతమంది ఉంటారు. ఇక బ్యాచ్ అయితే ఇక చూసుకో, ఇక వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది. ఇక వాళ్ళు ఏ సభలైనా వాళ్ళే ఉంటారు, ఏం చేయాలన్నా వాళ్ళే ఉంటారు. ఇక కేసీఆర్ చుట్టూ కంచె లెక్క వాళ్ళని పెడతారు. మళ్ళీ ఎవరైనా కొత్త పర్సన్ ఏమో సందులో దూరుతారేమో, వీళ్ళని గ్యాప్ లోపల కూడా రానియద్దు అని చెప్పి ఈ సంతోష్ రావు బ్యాచే ఉంటుంది. మొత్తం గదే బ్యాచ్ ఉంటుంది చుట్టూ. వేరే వాళ్ళని ఈగను కూడా దూరనీయకుండా మొత్తం ఇట్లా కప్పేస్తారు అన్నట్టు. నేను చెప్పింది వాస్తవం. ఈ రోజులో చాలా మంది ఇబ్బంది పడ్డారు ఒకటి కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం. సంతోష్ రావు మళ్ళీ చెప్తారు, ఏం చెప్తారు? అబ్బో నాకేం సంబంధం లేదు, అమ్మో కేసీఆర్ అపాయింట్మెంట్ నా వల్ల కాదు, నేను చూస్తలేను అసలు అంటాడు. పొద్దున్న లేస్తే మళ్ళీ మందులు ఇచ్చుకుంటే బాపు పక్కనే కనబడతాడు. మరి దీనికి ఏం చెప్పాలి సమాధానం? కేసీఆర్ అపాయింట్మెంట్ నేను చూస్తలేను అంటాడు. పొద్దున్న లేస్తే మళ్ళీ కేసీఆర్ పక్కనే ఉంటాడు. 24/7 మరి కేసీఆర్ పక్కనే ఉంటాడు. మళ్ళీ ఆయన భార్య పిల్లలతోటి సంసారం చేస్తాడో కాపురం చేస్తాడో తెలియదు, కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, అది వేరే విషయం. పక్కన పెడితే 24/7 కేసీఆర్ గారి దగ్గర కనబడతాడు. ఆ కనబడుట్లా కార్యకర్తలు మింగలేరు, కక్కలేరు. కేసీఆర్ అట్లట్లా కనబడాడు అనుకో, ఎవరో ఒకరు చెప్పనికి నారాజు అవుతారట. అమ్మో ఇప్పుడు సంతోష్ గురించి చెప్తే కేసీఆర్ ఏమంటాడు? కేసీఆర్ గారు మిమ్మల్ని కలుద్దామని చాలాసార్లు సంతోష్కి ఫోన్ చేసినామండి, మరి సంతోష్ ఫోన్ లేపుతలేడు, అపాయింట్మెంట్ అడిగినా ఇస్తలేడు, ఇప్పుడు కలవాడు, కేసీఆర్ పండుకున్నానో లేకపోతే ఇంకేదనో చెప్తాడండి. సో అందుకని ఇప్పుడు నో అపాయింట్మెంట్స్ అండి. ఇప్పుడు ఏం చెప్పాలి? సంతోష్ గురించి కేసీఆర్కి చెప్తే కేసీఆర్ కోపం వస్తుందేమో అని వాళ్ళు చెప్పలేకనే వెళ్ళిపోతారు. సో మింగలేరు, కక్కలేరు. ఈ గ్యాప్ అంతా కూడా పెంచింది. ఎందుకని? నా ప్లేస్ ఎవడైనా కొట్టేస్తాడేమో, ఎవడైనా దొబ్బేస్తాడేమో, మళ్ళీ నేను చేసిన వ్యవహారాలు ఏమన్నా బయటపడతాయేమో అని. ఇన్ఫ్యాక్ట్ అందుకే ఈసారి రాజ్యసభ ఎంపీగా సంతోష్ రావుకి అవకాశం ఇవ్వలే పెద్ద ఆయన. సో ఈ పిచ్చిన బ్యాచ్ ఉంటుంది చూసినావా, దీనివల్ల మీ పార్టీ కార్యకర్తలకు మీకు మంచి ర్యాపో లేక, జననాయకుడు కార్యకర్త నాయకుడు అన్న అపాయింట్మెంట్లు లేక, విజిటింగ్ అవర్స్ లేక, ఈ సంతోష్ రావు ఫోన్లు లేపలేక, ఎవరికి చేయాలో అర్థం కాక, మళ్ళీ పిఏ కేసీఆర్కి పిఏ ఉన్నాడా సంతోష్ని అడగాల అని అర్థం కాక, మళ్ళీ పిఏ కూడా ఎవరికి చెప్తాడు? ఒకవేళ పిఏ ద్వారా అప్రోచ్ అయినామనుకో, మళ్ళా పిఏ చెప్పేది కూడా సంతోష్కే, ఏమని? ఇట్లా ఎవరో వచ్చిర్రు అపాయింట్మెంట్ అడుగుతుర్రు అని. ఈయనకు నచ్చినోడు అనుకో, ఇట్లా చూస్తాడు, ఇతని వల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా? నేను చెప్తున్నా, ఉపయోగం ఉంటుందా ఆలోచిస్తాడు. కాసేపు వెయిట్ చేస్తాడు, వాళ్ళని పేషెన్స్లో చేస్తాడు. ఈ లోపల వచ్చిన వాళ్ళు ఓపిక వెయిట్ చేసి చట్ అపాయింట్మెంట్ వద్దు, ఏమొద్దు అని తిరిగి ప్రయాణం పడతారు, ఇక వెళ్ళిపోతారు. ఇక
ఎమ్మెల్యేలు దాటుకొని మంత్రులు దాటుకొని ఈ గత ముఖ్యమంత్రిని కలవాలంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావుని కలవాలంటే ఇగో ఇట్లా వీళ్ళందరూ మధ్యలో ఏమంటారు, ద్వారపాలకులు అంటారు చూసినావా? ఇక ద్వారపాలకులన్నా చేరవేస్తారు, వీళ్ళు చేరవేరు, వీళ్ళు మింగేస్తారు అన్నట్టు. వీళ్ళకి ఏంది అంటే మనం కలిస్తే వాళ్ళకేంది అవసరం, వాళ్ళకేం అవసరం, వాళ్ళు బాగుపడతారేమో, మళ్ళీ పెద్ద ఆయన ఎట్లా పడితే అట్లా మాట ఇచ్చేస్తాడు, మళ్ళీ నా కొంప మునుగుతుందేమో, నా విషయాలు ఏమైనా బయటకు వస్తాయేమో, గిట్లాంటి ఆలోచనలో వాళ్ళు ఉంటారు. సో అది గత పార్టీ చేసినటువంటి తప్పుల వల్ల కార్యకర్తలు చాలా నారాజ్ అయినరు, ఎక్కువ పని కూడా చేయలేకపోయారు గత ఎన్నికల్లో. ఈ విషయం వాళ్ళకి తెలియదు. ఇక పొద్దులేసే మా యూట్యూబ్ ఛానల్ వల్లనే ఓడిపోయినామండి మేము, వాళ్ళే పని కట్టుకొని ప్రసారాలకు పైసలు పెట్టి మరి మమ్మల్ని ఓడగొట్టిండ్రు అంటారు. ఇక టిల్లు లెక్క డైలాగ్ చెప్తారు. కానీ వాస్తవానికి సొంత క్యాడర్ని కాపాడుకోలేనటువంటి పార్టీ ఎవడి వల్ల అంటే ఇగో వీళ్ళ పిఏల వల్ల. ఆడ చూస్తేనేమో ఆయన సంతోష్ వల్ల, హ్యాపీరావు వల్ల, ఇట్లా చాలామంది ఈ రకంగా పైకి మాత్రం పేరేమొస్తుంది, కేసీఆర్ మీదనే వస్తుంది. కేసీఆర్ ఎవరిని కలవడు, చాలా పోపిష్టి, చాలా ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు నేను మాట్లాడే మాటలన్నీ కూడా కార్యకర్తలకు టచ్ అవుతాయి, వాళ్ళు బాధపడతారు, టచ్ అవుతాయి. చాలామంది ఎమ్మెల్యేలకు తెలిసి విషయము, చాలామందికి తెలుసు, కానీ ఎవరు ఒప్పుకోరు, బయట పెడరు. కానీ మనసులో మాత్రం కుష్ అవుతారు. మీ మనసులో కుష్ అయితే ఓకే, పైకి నన్ను తిట్టుకున్నా నేను ఇది చెప్పిన తర్వాతనన్నా ఇంకా వాళ్ళ పోకడన్నా మార్చుకుంటారేమో అని చెప్తున్నా, ఇప్పుడన్నా మార్చుకుంటారేమో అని చెప్తున్నా. నిన్న రోడ్ షోలో చూసిన, ఏది బస్సు యాత్రల బస్సు చుట్టూ ఎవరున్నారు, మళ్ళా సంతోష్ బ్యాచే. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్, ఆ చెట్లు మొక్కలు నాటండి, ప్రకృతిని కాపాడండి, కొండగట్టు అడవిలో కూడా చెట్లను నాటాలని చెప్పి. అడవిలో ఎవరైనా చెట్లను నాటుతారా? విపరీతమైన చెట్లు జంతువులు ఉంటేనే దాన్ని అడవంటారు. చెట్లు ఎక్కడ నాటాలి? హైవే పరిసర ప్రాంతాలను నాటాలి, సిటీలలో నాటాలి, చెట్లు లేని దగ్గర నాటాలి. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎట్లుంటుంది అంటే ఈ అడవులలో చెట్లు నాటడం అనేది ఉంటుంది. కొండగట్టు అడవి దగ్గర ఏమనంటే నేను దత్తత తీసుకున్నా అంటారు. మళ్ళీ దత్తత తీసుకొని ఏమవుతుంది అసలు నాకు అర్థంగా అడుగుతా. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా సంతోష్ రావు జోగులపల్లి ఎన్ని వందల కోట్లు నొక్కేసిండో మీకు ఎవరికన్నా తెలుసా? ఇక చెప్పేస్తే అందరు టానిక్ల గురించి మాట్లాడుతున్నారే. మరి ఆ టానిక్ వెనకాల ఉన్న చెట్ల గురించి ఓడు మర్చిపోయిండ్రు. కానీ అది గుర్తు చేయడానికే మేము ఉన్నాం. తీయండి రేవంత్ రెడ్డి గారు, ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఏంది, కేంద్ర ప్రభుత్వం కూడా తీయాలి. దీని నిధులు ఏ రకంగా వాడిండ్రు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోసం ఎన్ని వందల కోట్లు వెచ్చించిండ్రు, దాంట్లో సంతోష్ పాకెట్లకు ఎన్ని అయినాయి, మిగతా రాకెట్లకు ఎన్ని అయినాయి. నిన్న రోడ్ షో చూస్తే ఆ బస్సు చుట్టూ కూడా సంతోష్ గ్యాంగే మొత్తం. ఎప్పుడు చూసినా వాళ్ళ ఫోటోలు మీరు చూడండి కావాలంటే. బస్సు దగ్గర ఇట్లా హడావుడి చేస్తూ ఉంటారు. ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడి అంటారు చూసినా, గట్ల ఏదో ఉంటుంది సామెత, నాకు గుర్తులేదు యాక్చువల్గా. ఇక వాళ్ళే ఉంటారు, ఉండు మీద పడకు, ఆగు, ఇదే అనమాట. అదంతా బ్యాచ్ అంతా ఎవరు పెట్టిరది? అదంతా సంతోష్ కుమార్ బ్యాచ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బ్యాచ్. అంటే ఎవరైతే గ్రీన్ ఇండియా ప్రమోషన్స్ చేసిండ్రో, ఎవరైతే ఇవన్నీ కూడా చూసుకుర్రో, మళ్ళీ ఆడ ఉన్న బ్యాచే ఈడ ఉన్నారు, మళ్ళీ అక్కడున్న బ్యాచే ఇక్కడుంటే మరి రోడ్ షోలు చేసి ఏం లాభం అండి? టైర్ పంచర్ అయితే లేదా? ఆల్రెడీ మొన్న త్రుటిల ప్రమాదం తప్పింది. మళ్ళీ ఇటువంటి బ్యాచ్ ఉండబట్టి మీరు బస్సుల చుట్టూ పెట్టుకోబట్టి మళ్ళా సంతోష్ బ్యాచ్ తెచ్చి ముందర పెడితే ఎవడన్నా మీ మీద ప్రేమతోటి ఈ గులాబీ పూలు అయితే చల్లుతున్నారు, ప్రేమతోటి వచ్చి కలుద్దామంటే మీరు కలుస్తున్నారా? ఈ బ్యాచ్ని దాటుకొని బస్సు ఎక్కి మీద రావాలి. ఇంకేం లాభం మరి రోడ్ షో చేసి మైకులు పట్టుకొని అనౌన్స్ చేయడానికి మాట్లాడనిక? మీరు చూడండి, నేను చెప్పేది అబద్ధం అయితే మ్యాచ్ చేసుకోండి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో ఉన్న మొక్కాలు ఎవరైతే ఉన్నారో, ప్రమోషన్స్ చేసే మొక్కాలు ఎవరైతే ఉన్నాయో గా మొక్కాలే మళ్ళీ ఈ బస్ షోలో కనబడుతుంది. హడావుడి చేస్తూ ఉంటారు. ప్రతి వీడియోని బాగా చూడండి, క్షుణ్ణంగా పరిశీలించండి, దాంట్లో కనబడుతుంది. సరే ఇప్పుడు ఎందుకు శ్రావ్య ఇది చెప్తున్నావు? గతం గురించి ఎందుకు? గతం నుంచే ప్రజెంట్ ఆధారపడి ఉన్నది, ప్రజెంట్ నుంచే ఫ్యూచర్ ఆధారపడి ఉన్నది.